డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వచ్చిన వాళ్ళకి ఎన్ని రోజులు నాన్ వెజ్ తినకూడదు. సో యూజువల్లీ ఏంటంటే ఎనీ వైరల్ ఫీవర్స్ కానీ ఏమన్నా కండిషన్ అంటే ఇల్నెస్ ఏమైనా ఉన్నప్పుడు వీ ట్రై టు అవాయిడ్ హెవీ ఫుడ్, అంటే లైట్ ఫుడ్, ఈజీ డైజెస్టబుల్, సాఫ్ట్ డైట్ తీసుకోమని చెప్తాం. ఎప్పుడైతే ఇలాంటి అక్యూట్ ఇల్నెస్ ఏమన్నా తగ్గిపోయిన తర్వాత ప్రాబ్లీ దే కెన్ స్టార్ట్. యూజువల్గా డెంగ్యూ, మలేరియా, వైరల్ ఇలాంటివన్నీ ఒక 2 వీక్స్ దాకా ఉంటాయండి. 2 వీక్స్ తర్వాత ఈ లివర్ ఎంజైమ్స్ ఏమైనా ఎలివేటెడ్ ఉన్నాయా, లివర్ మీద ఏమైనా ఒత్తిడి పడుతుందా, అలాంటివి ఏమైనా చేసుకొని అవన్నీ నార్మల్ ఉన్నట్టయితే ఈ కెన్ స్టార్ట్ టేకింగ్ నాన్ వెజిటేరియన్. ఎంగేజ్ వాళ్ళు కొంచెం ఎక్సర్సైజ్ చేసినా, అంటే వాక్ చేసినా అలసిపోతున్నారు అని అంటే వీ హ్యావ్ టు ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాల్సిన ఫ్యూ కండిషన్స్ అండి. అంటే ప్రాబబ్లీ హీస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఏమన్నా, అంటే డెస్క్ జాబ్స్ చేస్తూ ఉండి వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ మినిమం చేయకపోవటం వలన ఒక్కసారిగా ఆయన స్టార్ట్ చేసిన ఆయాసం రావటం, ఆర్ ఒబేసిటీ కైండ్ ఆఫ్ పిక్చర్ ఏమైనా ఉందా. దెన్ నెక్స్ట్ హై స్ట్రెస్ లెవెల్స్, అంటే స్లీప్ సరిగ్గా లేకపోవటము, డైటరీ హ్యాబిట్స్ ప్రాపర్గా లేకపోవటము, వీటి వలన కానీ, ఆర్ ఎక్సర్సైజ్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఇవన్నిట్లో దేని వలన ఆర్ క్రోనిక్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయనేది రూల్ అవుట్ చేసుకోవడం ఇంపార్టెంట్.